హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు 2024 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురువుగారు, సింహరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం తెలియచేసుకుందాం. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే దశమ స్థానంలో రవి, గురు, బుధ, శుక్రులు, అలాగే నవమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని. విశేషించి ఈ సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను గ్రహ సంచారం సంపూర్ణంగా ఉండడం చేత ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మీకు తుదకంటూ మీకు దైవానుగ్రహం చేత అనుకున్నటువంటి పనులలో హెల్ప్ హ్యాండ్ అనేటువంటిది మీకు కలుగుతుంది. తద్వారా మీ సమస్యలన్నీ కూడాను పరిష్కరించబడతాయని చెప్పవచ్చు. కాకపోతే కంటికి సంబంధించినటువంటి కానీ నోటికి సంబంధించినటువంటిది కానీ అనగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఈ జూన్ నెల మాసంలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. గ్రహ సంచారము మీకు సంపూర్ణంగా అన్ని రకాలుగా ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే కేవలం శని యొక్క ప్రభావమే ఈ యొక్క సింహరాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి భాగస్వాముల మధ్య విభేదాలు కానీ, లేకపోతే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి, లేకపోతే మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో వారితో కొంత వాగ్వివాదాలు, భేదాభిప్రాయాలు కలగడం, మీ యొక్క మనసు చిన్నబుచ్చుకోవడం, తద్వారా మీకు కొంత వారితో ప్రయాణం చేసడం మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పొచ్చు. ఇది ఒక్క సమస్య తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఏ రంగమైనప్పటికీ కూడాను లాభదాయకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. అయితే 1వ తారీఖు నుంచి కుజగ్రహ మార్పు ప్రభావం రాశి మీద ఉండడం, ఈ కారణం చేత మీరు విందులు వినోదాలు ఆనందంగా మీరు జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడా సింహరాశి వారు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. విదేశీ విద్యకు, విదేశీయానానికి సంబంధించి చే ప్రయత్నాలన్నీ కూడాను ఈ జూన్ నెలలో విద్యార్థులకు అందరికీ కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్నటువంటి విధంగా కోరుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే మీ యొక్క వాక్కు మీరు అదుపులో ఉంచుకోవడం, మీరు ఏదైనా కానీ పోటీ పరీక్షల్లో ఉన్నా లేదా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా మీకు ఉన్నటువంటి ప్రధానమైన లోపం అంటే ఈ జూన్ నెల మాసంలో కొంతవరకు ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేకపోతారు. కాబట్టి దానికి ముందుగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని ముందుగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ముందుగా చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో మీరు పాలు పంచుకున్నా తప్పకుండా మీరే లీడర్గా ఎదిగేటువంటి అవకాశాలు ఈ యొక్క జూన్ నెలలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే రాశి ప్రభావము ఈ యొక్క రవి, గురు, బుధ, శుక్రులు సంబంధించి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దశమ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను కార్యక్రమ రూపకల్పన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చక్కగా జరిగిపోతుంది. అయితే 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం రవి, శుక్ర, బుధ గ్రహ సంచారము మీకు లాభస్థానంలో ఉండడం, ఈ కారణం చేత కొంతవరకు మీకు కొన్ని సమస్యలు వస్తాయి. అనగా పనులన్నీ కూడాను ఆగుతూ నెమ్మదిగా కదులుతాయని చెప్పవచ్చు. కాబట్టి తద్వారా మీకు కొంత ఆలస్యం, సమయం మాత్రమే ఆలస్యం అవుతుంది తప్ప ఫలితంలో ఏమాత్రం కూడా ఆలస్యం ఉండదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా 10, 11 తారీఖుల్లో, 24, 25 తారీఖుల్లో, 28, 29, 30 తారీఖుల్లో ఈ యొక్క వారం రోజుల పాటు జూన్ నెలలో ఉన్నటువంటి ఈ 7 రోజులు మీకు కొంత మానసికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల అనగా జూన్ నెలలో 24, 25 తారీఖుల్లో మీకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. మిమ్మల్ని అప్పడిగే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీరు ధనాన్ని కోల్పోయేటువంటి అవకాశం అనేటువంటిది 24, 25 తారీఖులు ఎక్కువగా ఉంటుంది. మీరు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పొచ్చు. ఇక 28, 29, 30 తారీఖుల్లో మీకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలు కొంతవరకు నిలుపుదల వేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉండదు, చికాకు ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్రేకంతో మీరేం పని చేస్తున్నారో మీకే తెలియనటువంటి పరిస్థితి, అనగా ఒక పిచ్చి ప్రభావం అనేటువంటిది మీలో ఉండడం, ప్రధానంగా ఇతరుల మీద మీరు ఆగ్రహవేశాలు కనబరచడం అనేటువంటిది జరగడం, తద్వారా మీకు విలువైన వ్యక్తులు కావచ్చు, విలువైనటువంటి స్థితి కావచ్చు మీరు కోల్పోతారని చెప్పవచ్చు. కాబట్టి 28, 29, 30 తారీఖుల్లో సింహరాశిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తలు పాటించండి. ఇక 10, 11వ తారీఖుల్లో మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటిది దూర ప్రాంత ప్రయాణాలు, లేకపోతే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు కానీ, లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుసుకోవడం కానీ, లేదా ఫోన్ సంభాషణలు కానీ మీరు చేస్తారు.
తద్వారా మీ భవిష్యత్ కార్యాచరణ కొంతవరకు మార్పు చెందుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ 10, 11, 28, 29, 30, 24, 25 ఈ 7 రోజుల పాటు మీ యొక్క ఆలోచనల్ని మీరు క్రమబద్ధీకరించుకొని మీరు గనక ప్రయాణం చేసినట్లయితే ప్రధానమైన నిర్ణయాలు 7 రోజుల్లో మీరు తీసుకోకండి. ఎందుకనంటే మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ వ్యక్తికైనా కానీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఎవరైనా చెప్తారు. కాబట్టి ప్రశాంతంగా లేని సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి తేదీల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రధానమైన నిర్ణయాల్ని వాయిదా వేసుకోండి. తద్వారా మీకు వచ్చే నష్టము మీ అంతట మీరుగా దైవానుగ్రహంతో మీరు తగ్గించుకుంటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా తాత ముత్తాతల ఆస్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, పిత్రార్జితం కావచ్చు, లేదా స్వార్జితం కావచ్చు, లేదా ఇళ్ల పంపకాలు, ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. గృహ మార్పు కనబడబోతుంది. ఉద్యోగార్థులకి అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే వ్యాపారస్తులకు మాత్రం 1 నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వ్యాపార విస్తరణ కానీ లేదా పెట్టుబడుల రూపంలో స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక లాభదాయకమైనటువంటి పరిస్థితి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు గోచరమవుతుంది. కాబట్టి ఆ విధంగా మీ యొక్క ధనానికి సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్ అన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చేసుకున్నట్లయితే మీరు అధిక ధన రాబడిని మీరు పొందుతారని చెప్పొచ్చు. ఇక విద్యార్థులకు అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి సమయం. ఈ చెప్పినటువంటి ఈ సింహరాశిలో ఏదావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ జూన్ నెల 10, 11, 24, 25, 28, 29, 30 ఈ 7 రోజుల పాటు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు అనుకూలంగా లేని సమయంలో ఈ యొక్క సమయంలో మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్ని రాశుల్లో కంటే సింహరాశి వారికి ఆనందదాయకంగా ఈ జూన్ నెల మాసం ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సింహరాశి వారికి దాంపత్య శని, భాగస్వామ్య శని దోష ప్రభావం అనేటువంటిది ఉన్నది కాబట్టి భాగస్వాముల మధ్య లేకపోతే జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూన్ నెల 6వ తారీఖు రోజున ముఖ్యంగా శని జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, వివాహం, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాది కార్యక్రమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కేవలం 1200 రూపాయలకి మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత ఈ సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువుగారు? ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించాలి. అయితే ఇక మీకు సమస్య వచ్చినప్పుడల్లా ప్రధానంగా మీరు ఈ యొక్క జూన్ నెల మాసంలో 14వ తారీఖు నుంచి మీకు 30వ తారీఖు వరకు కొంత అనుకూలంగా లేని సమయం కారణం చేత 14వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణాలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. ఆ 14 నుంచి 30 తారీఖు వరకు మధ్య ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఆ దైవానుగ్రహం చేత మీరు అధిగమించుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.